హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబీబవి ఛానల్. ఈరోజు మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి రాగినాడు రెస్టారెంట్కి వచ్చామండి. ఇదైతే చందాపూర్లో ఉంటుంది. సూర్య సిటీకి అయితే ఎదురుగా ఉంటుందండి. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే మేము థర్డ్ టైం వచ్చాము. మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళైతే చాలాసార్లు అయితే ఈ రెస్టారెంట్కి వచ్చారండి. కబాబ్ బాగుంటుంది ఇక్కడ. మా పాపకు చాలా ఇష్టము. చూడండి, మా బాబు నిద్రపోయినాడు. మార్నింగ్ పడుకోలేదు, అందుకే ఈరోజు నిద్రపోతూ ఉన్నాడు. వచ్చామండి, లోపలికి వెళ్తున్నాం మేము. మీరు ఎవరైనా ఈ రెస్టారెంట్కి వచ్చారా? బెంగళూరులో ఉన్న వాళ్ళు చూడండి, మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఏసీ ఉంటుంది లోపల. సమ్మర్ కదా, కొంచెం వేడిగా ఉందని. ఇక్కడ కొంచెం హీట్గా అనిపిస్తుంటే మేము ఏసీలోకి వెళ్ళాము. యాక్చువల్లీ ఏసీ ఉంది, నాన్ ఏసీ రెండు ఉన్నాయి ఈ రెస్టారెంట్లో. మా వాడు నిద్రపోతూనే ఉన్నాడు. మేబీ డిస్టర్బ్ చేయడం మేము భోంచేసేటప్పుడు ఇవాళ. ఇప్పుడే వచ్చాము, కూర్చున్నాము. ఆర్డర్ చేయడానికి వచ్చాము. బిర్యానీ, చికెన్ కబాబు. మన ఆంధ్రాలో మనం చికెన్ పకోడా అంటాము, ఇక్కడ వీళ్ళు చికెన్ కబాబ్ అంటారు. ఆనియన్, కుకుంబరు, బిర్యానీ రైస్ అయితే చాలా 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 సూపర్గా ఉందండి. మా లంచ్ అయ్యేసరికి 2:30 అయిందండి. తర్వాత మాకు దగ్గరలో ఉండే పార్క్ అయితే వచ్చాము. మా పిల్లలు ఉయ్యాలోగాలంటే అక్కడైతే మేము ఎర్లీగా వచ్చాము. ఎవరు లేరండి, ప్రశాంతంగా ఎవరు లేరు. ఉయ్యాలైతే దొరికింది. మా పాప బాబు అయితే ఊగుతున్నారు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి, చల్లగా ఉంది. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ అయితే ఊగుతున్నారు. ఎవరికైనా పెద్దవాళ్ళకి ఊగాలని ఉంటుంది కదండి, కాకపోతే ఊగరు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మా హస్బెండ్ ఊగుతున్నారు హ్యాపీగా. చిన్నప్పుడు ఊగినట్లు ఊగుతున్నాడంట. చాలా ఇష్టం తనకి. ఇక్కడ చూడండి, మా పాప హాయ్ చెప్తున్నారు. ఇద్దరు మేము ఉన్నాంలేండి పక్కన. పడిపోడు మా బాబు, దగ్గరే ఉన్నాను నేనైతే. మా తమ్ముడు కూర్చోన్నాడు చెట్టు కింద. అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి, నన్ను ఊంపమన్నారు ఉయ్యాలైతే. వాళ్ళు ఊతున్నారు. మా పాపకి ఎక్కువ ఫోర్స్గా ఊంపితే చాలా నవ్వు వస్తుంది, ఇంకా ఆపుకోలేనంత నవ్వు. నన్ను ఊంపమన్నారు, ఊంపుతా ఉన్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. మా బాబు చూడండి, వాడి ఎక్స్ప్రెషన్ ప్రశాంతంగా అనిపించిందండి. ఆ రోజైతే చాలా బాగుంది, హ్యాపీగా. మా అభి అయితే నరుస్తున్నారు, గట్టిగా పంపుతున్నాడు వాళ్ళ మామ అయితే. చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీతో అలా స్పెండ్ చేయడం. చూడండి, ఇటుపక్క అండి పార్క్ అయితే. ఇక్కడ కూర్చునే దానికి చైర్స్ ఉన్నాయి. మధ్యలో గ్రాస్ అయితే ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. చూడండి, శివుడు అయితే ఉన్నారు. అక్కడైతే రావి చెట్టు, వేప చెట్టు అన్నీ ఉన్నాయండి. మా బాబు చూడు ఆడుకుంటున్నాడు ఇక్కడ, జంప్ చేస్తూ అక్కడికి ఇక్కడికి ఆ రాళ్ళ దగ్గర. కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అలానే కూర్చున్నామండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. గడ్డి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇలా కూర్చొని అక్కడ మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. చాలా బాగుంది, ప్రశాంతంగా కూర్చున్నాము. ఈ మధ్యకాలంలో స్పెండ్ చేయడం తక్కువ అండి. ఈ పిల్లలతో స్కూల్తో హడావిడి, వర్క్ టెన్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి హ్యాపీగా ప్రశాంతంగా ఉందంట మా హస్బెండ్కి ఆ రోజైతే. ఆ పార్క్ నుంచి వచ్చేప్పుడైతే మాకు ఒక చెట్టు కనిపించిందండి. అసలు ఆకే లేదు, ఎల్లో ఫ్లవర్స్, చాలా బాగుంది ఆ చెట్టు అయితే. ఆ చెట్టు దగ్గర అయితే మేము కొన్ని పిక్స్ దిగాము. నిజంగా చాలా బాగా వచ్చాయి ఆ రోజైతే ఆ పిక్స్. చూడండి, ఎల్లో చెట్టు ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది. ఏమైనా ప్రకృతి మనకు చాలా అందాలను ఇస్తుంది కదా, చాలా బాగుంది ఈ చెట్టు అయితే. తర్వాత అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము సూర్య సిటీకి వచ్చాము. అక్కడైతే ప్లే అండ్ గ్రో అనే ప్లే జోన్ ఉందండి, అక్కడికి వచ్చాము. మా పిల్లలు ఆడుకోవాలంటే ఇద్దరు బాగా ఆడుకున్నారు. 1 అవర్ అయితే అమౌంట్ అయితే పే చేసాము. పాపకైతే వచ్చిన ప్లేస్కి రాకూడదండి, పార్క్ అయినా అంతే. ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ అదే పార్క్ వద్దంటుంది. ఇక్కడ చూడండి, ఇది కొత్త గేము, తనైతే ఎప్పుడు ఆడలేదు. తనకు బాగా నచ్చింది, అలా వెరైటీగా ఉండాలి. ఇద్దరు బాల్స్లో బాగా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు. లోపలైతే మా బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయండి, పక్కన ఆడుకున్నారు ఇద్దరైతే, బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజైతే మేము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఫస్ట్ టైం అంతా
స్పెండ్ చేయడం బయట అయితే నాన్ స్టాప్గా. తర్వాత అయితే అక్కడి నుంచి చందాపూర్లోకి వెళ్ళామండి. అక్కడైతే చూడండి ఫుడ్ షాపింగ్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి ఇలానే. ఇక్కడైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి షాపింగ్ అంతా ఇక్కడ స్టాల్స్. ఇక్కడైతే మా పాపకైతే డ్రెస్ తీసుకుంటున్నాను. స్కర్ట్ అయితే చూడండి తనకు వద్దన్నట్టు ఫేస్ పెట్టింది. తనకు నచ్చిన డ్రెస్సులే కావాలంటారు కదా పిల్లలైతే, కానీ పేరెంట్స్కే తెలుసు కదండి వాళ్ళకి ఎలా మంచివి కావాలో. చూడండి ఇక్కడైతే చాలా అదే లేడీస్కి నీడ్ అయినవి చాలా ఉన్నాయి. స్లిప్పర్సు ఇంకా మనకు కావాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడైతే నైటీస్, టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, నైస్ కలెక్షన్స్ అండి. బాగున్నాయి అయితే. శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. చూడండి నైట్ వేరు. మా పిల్లలకైతే మేము నైట్ వేర్ తీసుకున్నాము. అక్కడ బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ లేడీస్ కావాల్సిన యాక్సరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పొళ్ళు, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి కింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంట. వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి మన ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు మనం అక్కడికి వెళ్తే కానీ తెలీదు అవి మన ఇంట్లో లేవనేసి కొన్ని అక్కడికి వెళ్ళినా గుర్తొస్తాయి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు జంప్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.